హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లిటరల్లీ చాలా ఏళ్ళైంది నేను వీడియో షూట్ చేసి. ఏళ్ళు కాదు కానీ చాలా మంత్స్ అయిందనమాట. సో ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది మూడీ కంపెనీ నుండి ఇన్స్టామాట్ ఆయిల్ అబ్జార్బింగ్ వాల్కానిక్ రోలర్ అని చెప్పి. సో మీకు ఒకవేళ కాంబినేషన్ ఆఫ్ ఆయిలీ స్కిన్ టైప్స్ ఉంటే మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. సో నార్మల్గా మన ఫేస్ మీద జిడ్డు అది వస్తూ ఉంటుంది కదా. సో మనం ఈ పేపర్స్ అవి బ్లోటింగ్ పేపర్స్ అవి యూజ్ చేసినా కానీ అవి ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అవి ప్రైస్ కూడా ఎక్కువ, లైక్ యూజ్ అండ్ త్రో కదా అవి. సో దాని బదులు నేను ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి తీసుకున్నాను గైస్. అండ్ ఓ మై గాడ్, అప్పటి నుండి ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయింది. సో ఇదేంటంటే ఆయిల్ అబ్జార్ప్షన్ వాల్కానిక్ స్టోన్ అనమాట. సో నేను మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. సో ఇది మనకి ఇలా వస్తుంది. ఇది యాక్చువల్ స్టోన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్ స్టోన్ అనేది. సో ఇదేంటంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. నేను మీకు దగ్గర క్లిప్ చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. సో దీన్ని జస్ట్ మీద ఏంటంటే ఫేస్ మీద, నాకేంటంటే ముక్కు మీద ఎక్కువ జిడ్డు అది వస్తూ ఉంటుంది. సో నేను ఆ ప్లేస్లో ఎక్కువ అది రోల్ చేస్తూ ఉంటాను. అండ్ అది నా ఆయిల్స్ని అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది. ఎస్పెషల్గా ఏంటంటే మీకు ఒకవేళ మీరు అమ్మాయిలు అయి ఉండి అండ్ మేకప్ వేసుకునే అలవాటు ఉంది అండ్ బ్లోటింగ్ పేపర్స్ నేను చెప్పాను కదా లైక్ వెయిట్ ఎక్కువ, ఇదేంటంటే జస్ట్ మీరు అది తీస్తే ఏమవుతుందంటే మీ ఫేస్ మీద ఉంటే మేకప్ని కూడా అది ఎక్కువ మూవ్ చేయదు అనమాట. అంటే కొంచెం మేకప్ పోతుంది, బట్ అది ఏంటంటే అదొక ఆయిల్స్తో కలిసి ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఆ మేకప్ అనేది పోతుంది మనకి, బట్ ఎక్కువ పోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్ కూడా. ఇది ప్రోడక్ట్ ₹399 గైస్. మీకు డిస్కౌంట్స్లో అది వస్తూ ఉంటుంది. నేను ఏంటంటే మూడీ దానిలో ఇది అదే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుంది కదా, సో అలా తీసుకున్నాను అనమాట ఇది. సో మీరు అలా ఉన్నప్పుడు వాళ్ళ వెబ్సైట్ నుండి తీసుకోండి, వేరే సైట్స్ నుండి కంపేర్ చేస్తే. సో యా, ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. అండ్ మీకు ఇది కూడా ఏమంత ఎక్స్పెన్సివ్ కాదు, లైక్ బిలో 500 ఉంది. అండ్ చాలా బాగుంటుంది. సో వన్స్ మీరు యూస్ చేసిన తర్వాత ఏంటంటే దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. నేనేం చేస్తానంటే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, అంటే పాడైపోయింది లైక్ ఓల్డ్ బ్రషెస్ ఉంటాయి కదా, సో దాంతో ఏంటంటే నేను కొంచెం సబ్బు మీద ఇలా అని చెప్పి తర్వాత దీన్ని లైక్ పాలిష్ చేసినట్టు చేస్తాను. సో అప్పుడు ఏంటంటే మొత్తం ఉండే మన జిడ్డు అండ్ మేకప్ అది అంటుకుని ఉంటుంది కదా, సో అదంతా పోతుంది అనమాట. సో మనకు తెలుస్తుంది కూడా గైస్, ఈ నార్మల్గా ఈ స్టోన్ ఏంటంటే మనకి లైట్ అది క్రీమ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. సో మన జిడ్డు అంటుకోగానే ఏంటంటే అది డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ ఎలా అవుతుంది, మొత్తం చెత్తగా అయిపోతుంది కదా. సో అలాగే ఈ స్టోన్ కూడా ఏంటంటే మనకు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఓకే దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి అని చెప్పి. సో అలా మీరు క్లీన్ చేసుకోవచ్చు, అంత కష్టమేం కాదు. సో వీళ్ళు ఈ పర్టికులర్ మనం ప్యాకేజింగ్ చూద్దాము. సో మనకి ఏంటంటే ఇది బయట అవుటర్ ప్యాకేజింగ్ గ్రీన్ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది అండ్ లోపల యాక్చువల్ ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఇది స్టోన్ని రిమూవ్ చేయొచ్చు గైస్, మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో మీరు స్టోన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. రిమూవ్ చేసి క్లీన్ చేసి ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ లేకపోతే ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనేంటంటే టవల్ తోటి క్లీన్ చేసేసి మళ్ళీ దీనిలో పెట్టేస్తాను. సో ఈజీగా అయిపోతుంది. సో ఇది క్వాలిటీ ఫ్రీ అండ్ 100% వీగన్ అండ్ పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. ఏం చెప్తున్నారు అంటే ప్రోడక్ట్ అనేది 60 days వ్యాలిడిటీ ఉంటుందని చెప్తున్నారు. సో ఇదేంటంటే మీరు ఒకవేళ 3 times మీరు ఒక రోజుకి యూజ్ చేస్తే 180 times ఇది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఒకవేళ ఇది కనుక డార్క్ బ్రౌన్ అయ్యి మీరు ఈవెన్ కడిగిన తర్వాత కూడా అది ఇంకా అలాగే ఉంటే మీరు ఏంటంటే కొత్త ప్రోడక్ట్ అప్పుడు కొనుక్కోవాలి అని చెప్తున్నారు అనమాట. సో యా, మీరు కడిగినప్పుడు ఏంటంటే అది మళ్ళీ లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట. సో అలా అవ్వకపోతే ఇంకోటి కొనుక్కోవాలి అని చెప్తున్నారు అనమాట, యూస్ చేయాలి అని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ ఫేస్ కనుక ఆయిలీగా అవుతాయి ఏంటంటే మీరు పైన ఈ రోలర్ని జెంటిల్గా మీరు రోల్ చేయాలన్నమాట, గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీరు సైడ్స్ నుండి ఇన్నర్ సైడ్కి రావాలి అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు లోపల నుండి బయటకి డ్రాగ్ చేయకుండా బయట నుండి లోపలికి చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఇంకా మంచిగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఈరోజు వీడియోకి ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. మీరు అంత ఎక్కువ సార్లు నేను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేనేంటంటే ఎక్కువ నా ఫేస్ మీద బాగా జిడ్డు అయ్యే వరకు ఉంచి తర్వాత నేను దాన్ని యూజ్ చేస్తాను. ఎస్పెషల్గా నా నోస్ మీద, నాకు నా ముక్కు మీదనే ఎక్కువ ఉంటుంది ఆయిల్ అనేది. సో జస్ట్ దాని మీదనే అంటున్నాను. అది కూడా ఏంటంటే ఎప్పుడైనా లైక్ బయటకు వెళ్ళినప్పుడైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడైనా ఫొటోస్ అవి తీసుకుంటా అన్నప్పుడైనా ఆ టైమ్స్లోనే తీస్తున్నాను అనమాట. మీరు అంతా దీనికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండడమే బెటర్. సో ఒకవేళ మీ స్టోన్ కనుక బాగా పాడైపోయింది అనుకుంటే అప్పుడు కొత్తగా కొనుక్కోవడం బెటర్. నేనేంటంటే నాకు ఇంకా అవ్వలేదు, బట్ చాలా వరకు ఏంటంటే మీరు క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటే ఐ మీన్ వర్క్ అవుతుంది కదా. మనకు లైక్ వీళ్ళు 60 times యూసేజ్ అంటున్నారు కానీ మనకు దానికంటే ఎక్కువ కూడా రావచ్చు. సో మీరు చూడండి, ఎప్పుడైతే ఇంకా ఆయిల్ని అబ్జర్వ్ చేయట్లేదో ఇంకా అప్పుడు అయిపోయినట్టు అది. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయడం మర్చిపోతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి టేక్ కేర్, బై అండ్ షైన్స్.